కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించటం గుండు సూదితో నేలను తవ్వటం లాంటిదే, చాలా కష్టం. ఖర్చు పెట్టటం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం లాంటిదే, చాలా సులభం. ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి. ఏదైనా నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకడం తప్పు. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్ళని ఎప్పటికీ మరవకు, వదలకు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఎదుగుతున్న వానికి చెయ్యి అందించు. అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకోడు సహాయం చేస్తాడు. వాదిస్తాడు, వారిస్తాడు, విసిగిస్తాడు, వెనకేసుకొస్తాడు, ఆటలాడుతాడు, పోట్లాడుతాడు, పోరాడుతాడు, ప్రాణమిస్తాడు. పద్ధతి ఏదైనా నీ తోడు మాత్రం విడవడు. అతడే స్నేహితుడు. మన లైఫ్లోకి ఏమీ చెప్పి రావు, కానీ వచ్చింది ఏదైనా ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. ఎలాంటి సందర్భాల్లోనైనా ప్రేమను పంచగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరం కోసమో ఆనందం కోసమో మరొకరి జీవితంతో ఆడుకోకూడదు. కోపంతో ఏది మొదలైనా చివరకు అది మనల్ని తలదించుకునేలా చేస్తుంది. కోరికలనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువులు లాంటివి. ఎక్కువయ్యే కొలది బతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు. బాధలు భరించేవారికే తెలుస్తుంది వాటి బరువెంతో, చూసేవారి కాదు. కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. జీవితం చాలా చిన్నది. నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. ఓపిక, సహనం, నమ్మకం ఉంటే కోరుకున్నది తప్పక చేరువవుతుంది. మన కోరిక సమంజసమైనది అయి ఉండి ప్రయత్నం నిజాయితీగా ఉంటే భగవంతుడు అండ తోడుగా ఎప్పుడూ ఉంటుంది. మరి చింత ఎలా? మనసును హరినామ చింతనతో నింపి సాగిపోక. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.